పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలేనని ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీయేనని అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కార్మికుల జీవితాలను నిజంగా బాగు చేసి ఉంటే ఈ పరిస్థితి కేవలం 4 నెలలకే కూలిపోవద్దు కదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయొద్దని పొన్నం విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం. జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, ఒక పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, సిరిసిల్ల వస్త్ర ప్రపంచం ఆ పరిశ్రమ సంక్షోభంలో రావడానికి మీరు కారణమా? అధికారంలో 4 నెలలు అయినటువంటి మేము కారణమా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము భరోసా ఇస్తా ఉన్నాం. బలైన వర్గాల శాఖ మంత్రిగా నేతన్నలకు దయచేసి ధైర్యంగా ఉండండి. మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, కేబినెట్, శాసనసభ్యులు మీకు అండగా నిలుచుంటుంది. మీ ఉత్పత్తులు కొనుగోలు చేసి మీరు ఉత్పత్తి చేసడానికి అనేకమైనటువంటి ఆర్డర్లు ఇవ్వమని సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికీ ఆదేశించడం, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి చావు శరణ్యం కాదు, మరణం అంతిమం కాదు. పోరాడదాం. ఒకవేళ మీకు అన్యాయం అనిపిస్తే నేరుగా మా దగ్గర పోరాడదాం. రండి, నా దగ్గరనే పోరాడండి, కొట్లాడండి నాతోటే. కానీ ఈ శివరాజకీయాలు చేసినటువంటి ఉత్సవ బలతోని నేను అదే విజ్ఞప్తి చేస్తాను. చావులకు సంబంధించినటువంటి అసలు కారణాలను వెతుకొని అటువంటి భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇటువంటి జరగడానికి వీల్లేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అసలు జరగడానికి వీలే లేదు. నేను ప్రత్యేకించి మెప్మా అధికారిని కూడా కోరినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో అధికారంలోకి వచ్చినాక అందరికీ మహిళా సంఘాలకు లోన్లు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళకి ఆనాడే ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న వ్యవస్థ పెట్టుకోవడానికి పబ్లిక్ గార్డెన్లో పిలిచి 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఆర్థికంగా మహిళలు కూడా చేతి వృత్తులు చేసుకోనో, స్వయం సంపాదన చేసుకోనో, కుటుంబానికి ఆసరాగా నిలుచుకోవడానికి పనిచేసే విధంగా పనిచేస్తాం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొడుకు యువరాజు స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవస్థ అక్కడ పనిచేసి కూడా 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీని పైన ఎట్లా పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప నువ్వు చేసింది ఏంది? నిజంగా ఒకళ్ళు నిర్మాణాత్మకంగా చేసి ఉంటే